హోటల్స్, రెస్టారెంట్లపై డీఎస్ఓ తనిఖీలు. 29 సిలిండర్ సీజ్ కేసు నమోదు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడకూడదని, వారికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా పౌర సరఫరాల అధికారి రుద్రరాజు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో రెస్టారెంట్లు సిబ్బందితో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డొమెస్టిక్ సైలెంట్లను కమర్షియల్ సెంటర్లుగా హోటల్లో వాడడంతో 11 చోట్ల తనిఖీలు చేసి 29 సిలిండర్ను స్వాధీనం చేసుకుని సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలనే కేసులు కూడా నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో సిలిండర్ ఇబ్బంది ఉండకూడదని, ఎవరైనా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ సిలిండర్గా వాడితే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది పాల్గొన్నారు. మన యుద్ధాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో తాత్కాలికంగా ఈ సిలిండర్ కొత్త వస్తాయనే ఉద్దేశంతో చాలామంది ప్యానిక్ అనేది సిలిండర్ దొరకమనే ప్యానిక్గా ట్రీట్ చేస్తున్నారు. సిలిండర్ దొరకడం చాలా ఇబ్బంది పడిపోతారు ప్రజలు అని చెప్తున్నారండి. అంతా వాస్తవం కాదు, అంతా వాస్తవంగా తెలియజేస్తున్నామండి. పత్రికాముఖంగా నేను జిల్లా పౌర సరఫరా కింద కాకినాడ జిల్లా ఈరోజు ప్రెస్ మీటింగ్ కూడా మనం జాయింట్ కలెక్టర్తో నిర్వహించడం జరిగిందండి. ఇది మేము పూర్తిగా ఏంటంటే ఈ డొమెస్టిక్ సిలిండర్ని కమర్షియల్గా వాడటం వల్ల మిస్యూజ్ అవుతున్న ఉద్దేశంతో మేము ర్యాండమ్గా వీళ్ళు తనిఖీ చేసాం. చాలా మంది హోటల్స్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈ రోజున 11 కేసులు బుక్ చేయడం జరిగింది. 23 సిలిండర్లు, మొత్తం 29 సిలిండర్లు అండి. 29 సిలిండర్లు సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గ్యాస్ కంపెనీ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. 45 గ్యాస్ కంపెనీకి సంబంధించి ప్రతిరోజు కూడా 11,000 సిలిండర్లు 8,09,000 మందికి కన్జ్యూమర్స్కి సరఫరా చేయవలసి ఉంది. జిల్లా అత్యధికంగా మనం 3,10,000 నెలకి మనం చేస్తుంటాం. సఫిషియెంట్గానే మనకి స్టాక్ అవైలబిలిటీగా ఉంది. ఇది కృత్రిమంగా అయితే మాత్రం కొరత సృష్టించాలని చూస్తున్నారు. అంత వాస్తవం కాదండి. మనకైతే మాత్రం సఫిషియెంట్గా మన ఆయిల్ ప్లాంట్, మన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీకి సంబంధించిన టెర్మినల్స్ విశాఖపట్నం నుంచి లోడ్స్ అన్నీ సక్రమంగా వస్తున్నాయి. మనకి ఏ విధంగా ఇబ్బంది లేదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని కేసులు బుక్ చేస్తారు సార్? ఇప్పుడు వరకు ఈరోజు మనం 11 కేసులు అనేది 11 హోటల్స్ మీద, రెస్టారెంట్స్ హోటల్స్ మీద 11 కేసులు మీద బుక్ చేయడం జరిగింది. అందులో కొంతమంది దగ్గర 1 సిలిండర్, 2 సిలిండర్, 3 సిలిండర్, ఈ విధంగా అన్నీ కలిపి మొత్తం 29 రీఫిల్స్ని మేము బుక్ చేయడం జరిగింది. వీరందరి మీద కూడా నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారంగా మనం కేసులను ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. జిల్లా పౌర సరఫరా అధికారి, కాకినాడ జిల్లా.